హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన క్రికెట్ కేటర్స్కి స్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఎక్కడ అంటే మరి మీ అందరికి కూడా తెలిసిందే, బెంగళూరులో అయితే ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. మరి మొత్తం మంది ఈ మ్యాచ్ వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అందరికి కూడా ఖచ్చితంగా సరే ఈ వీడియోకి 100 లైక్స్ అనేది చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. ఈ 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది దాటిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే నన్ను నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. మరి డ్రీమ్ లెవెల్ అనేది కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే మీకు అవసరం అయితే తీసుకుంటే లేకపోతే లేదు. మరి అక్కడైతే ఓటింగ్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ ఐపీఎల్ ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఉంటుంది. మరి టాపిక్లోకి అయితే డైరెక్ట్గా మరి వెళ్ళిపోతాం. మరి మొత్తం మీద ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ జీటీ. మరి మొత్తం మీద ఆర్సీబీతో అన్ని మ్యాచ్లు అయితే గెలిచిందని చెప్పచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్ట్రిక్ విజయాలతో వెళ్ళే ఛాన్స్ ఉంది. జీటీ అయితే ఒక మ్యాచ్ అనేది ఓడిపోయింది, ఒక మ్యాచ్ అనేది గెలిచిందని చెప్పచ్చు. మరి మొత్తం మీద ఇక్కడ బలబలది అన్నీ చూసుకున్నా హ్యాపీ అటాకర్స్ ఫస్ట్ చూసుకున్నా, హ్యాపీ అటాకర్ చూసుకున్నాం. ఇక్కడ 5 మ్యాచ్లు అనేది జరిగితే 3 మ్యాచ్లకే పరిమితమైంది ఆర్సీబీ, 2 మ్యాచ్లకే పరిమితమైంది జీటీ. మొత్తం మీద ఈ గ్రౌండ్లో బెంగళూరు గ్రౌండ్లో ఏంటంటే చూసుకున్నా ఒక మ్యాచ్ అనేది జీటీ అనేది గెలిచింది, ఒక మ్యాచ్ అనేది మరి ఆర్సీబీ అనేది గెలిచిందని చెప్పచ్చు. ఈక్వల్గా ఛాన్స్ అయితే ఉందని చెప్పచ్చు. 50-50% అయితే ఉందని మనం భావించాలి. మరి ఇక్కడ మరి పిచ్ రిపోర్ట్ ఏంటి అనేది చూసుకున్నాం. మరి ఎవరైతే టాస్ వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. మరి ఇక్కడ టోటల్గా బ్యాటింగ్ పిచ్గానే మనం చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ హైయెస్ట్ యావరేజ్ స్కోర్ చూసుకున్నాం 169, మరి చేంజ్ చూసుకున్నాం 150. మరి ఇక్కడైతే హైయెస్ట్ స్కోర్ ఏంట్రా చూసుకున్నాం 281గా అయితే ఇక్కడైతే ఉందని మనం చెప్పాలి. మరి లీస్ట్ స్కోర్ చూసుకున్నాం 210గా అయితే ఉందని చెప్పచ్చు. చేంజ్లో చూసుకున్నాం నాకు తెలిసినంత 200+ కానీ వచ్చిందంటే చాలా చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. చాలా కూడా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. నాకు తెలిసినంత 200+ కానీ వచ్చిందంటే 220-230 వరకు కూడా వచ్చిందంటే చేంజ్లో చేయడం మాత్రం చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే చాలా బెనిఫిట్గా ఉంది నాకైతే మరి అనిపిస్తుంది. బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి పరుగులు అనేది కరెక్ట్గా చేసుకోవాలి, వికెట్స్ అనేది తీయాలి. అదే టార్గెట్ ఉంటే చాలా చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. ప్రతి ఒక్క టీము కూడా అదే విధంగా ఉంటే చాలా చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. మరి ప్లేయింగ్ లెవెల్ ఏంటంటే ఆర్సీబీ చూసుకోకుండా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఒక ఇన్ఫాక్ట్ ప్లేయర్గా శర్మాని ఏమన్నా తీసేయన్నా, సింక్ ఏమన్నా ఇస్తే చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ ఓపెనర్ చూసుకున్నా మరి కోహ్లీ కానీ సాల్ట్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మైండ్ బ్లోయింగ్ యాక్సెంట్గా మనం చెప్పాలి. మరి పాడికర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మంచి ఫామ్లోకి అయితే వచ్చాడని, బర్తిదర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్లోకి అయితే వచ్చాడని చెప్పచ్చు. లివింగ్స్టోన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్లోకి అయితే వచ్చాడని. మరి టీమ్ డేవిడ్ చూసుకున్నా మనసారి అయితే వరుస హార్ట్రిక్ 6 అనేది కొట్టాడు. మంచి ఫినిషింగ్ రోడ్ అనేది పోషించగలమని చెప్పచ్చు. ఇటు బౌలింగ్లో చూసుకున్నా మరి కుమార్ నుండి కానీ, దాల్ నుండి కానీ, హుడ్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. స్పిన్నర్లో చూసుకున్న మరి కునాల్ పాండ్యా నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కునాల్ పాండ్యా జాతరగా సింక్ ఏమైనా అవకాశం ఉంది చాలా చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. టోటల్గా చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ అనే మనం చెప్పాలి. మరి ఇక్కడైతే మరి నెక్స్ట్ జట్టు అయితే జీటీ అయితే మరి గిల్ అండ్ బట్లర్, సాయి కిషన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి ముగ్గురు నుండి కూడా మరి టాప్ ఆర్డర్ ముగ్గురు నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మనం చెప్పాలి. మొన్నటిసారి అయితే చెరొక మరి సాయి కిషన్ అయితే 63, గిల్ అయితే 38, మరి బట్లర్ కూడా 39. మొత్తం మీద అందరు కూడా తలో చెయ్యి వేయడం చాలా బిగ్ స్కోర్గా రావడం కూడా జరిగింది. చాలా ఎక్సలెంట్ ఇన్నింగ్స్గా మనైతే చెప్పాలి. మరి ముగ్గురు నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది రోడ్గా మనైతే చెప్పాలి. షారుఖ్ ఖాన్ తీసి మరొక ప్లేయర్ అవకాశం చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది. వరుస 2 మ్యాచ్లు కూడా ఫెయిల్యూర్స్ అనేది అయ్యారు. మరో ఛాన్స్ ఇస్తారా లేకపోతే అనేది చూసుకోవాలి. తేవాటి అయితే ఎక్సలెంట్, మరి అయితే రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎక్సలెంట్, మరి చూసుకోకలేదు 1 వికెట్ తీసాడు. సిరాజ్ నుండి మొన్న అయితే 2 వికెట్ తీసాడు. మరి శర్మ నుండి అయితే గుడ్ బౌలింగ్, వికెట్ అని తీయకపోతే చాలా చాలా బెటర్గా పని. సాయి కిషన్ వెరీ 2 వికెట్ అని తీసాడు. రోతఫర్డ్ మరి ఫినిషింగ్ రోల్ బౌలింగ్లో బాగానే వేయగలడు, అటు బాగానే చేయగలడు. కానీ ఒకటి మొన్నటిసారి అయితే జీటీ అయితే పొదుపు బౌలింగ్
కీలకమైన ఇన్నింగ్స్ కీలకమైన టైంలో వికెట్స్ అనేది తీయడం చాలా చాలా బెనిఫిట్గా నాకైతే మరి అనిపించిందని చెప్పచ్చు. టోటల్లో చూసుకున్నా మరి జీటీ అనేది బ్యాటింగ్లో కానీ ఎక్సెంట్ మరి ఉన్నా సరే మిడిల్ ఆర్డర్ అనేది తరబాటు అనేది వస్తుంది. బౌలింగ్లో అయితే ప్రస్తుతానికి పర్వాలేదు, అంటే అది ప్లస్ చేసుకున్నాం, మైనస్ని ప్లస్ చేసుకోవాలని మనం చెప్పాలి. నాకు తెలిసినంతవరకు కూడా బలబలాలు చూసుకున్నా మరి చాలా చాలా బలంగా 50-50 శాతం అయితే ఉందనేది మనం చెప్పాలి. ఎక్కువ బలం ఆర్సీబీకి అయితే ఎక్కువ ఉందని మనం భావించాలి. మరి ఇక్కడైతే మరి ప్రిడిక్షన్స్ ఎలాగ ఉందంటే ఆర్సీబీ చూస్తే 60% ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఉంది, 40% అంటే జీటీకి ఉండే ఛాన్సెస్ ఉందని నాకు మరి అనిపిస్తుంది. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీకే ఎక్కువగా ఛాన్సెస్ ఉందనేది నాకు మరి అనిపిస్తుంది. ఆర్ట్రిక్ విజయాలతో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మరి ఆర్ట్రిక్ విజయాలు అడ్డుకుంటుందా లేకపోతే జీటీ అనేది చూడాలి. మరి ఎలాంటి పూనకాలు వస్తాయి బ్యాట్స్మెన్స్ అనేది చూడాలి. ఆర్సీబీలో మాత్రం పూనకాలు వరుస వికెట్లు పడినా సరే పూనకాల ఇన్నింగ్స్ అనేది ఆర్సీబీకి అయితే వెళ్తుందని చెప్పి చాలా ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ అయితే ముందు ఉందని నాకు మరి అనిపిస్తుంది. మరి డిఫెన్స్ గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయితే మర్చిపోకండి.